ఇక మెట్రో రైల్ రెండో దశపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ప్రాజెక్ట్ నిర్వహణ మొత్తం ప్రభుత్వమే భరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు రెండో దశ మెట్రో పనులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇక మొదటి దశలో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర 57 స్టేషన్లు నిర్మించారు. ఆపరేషనల్ నెట్వర్క్లో ఢిల్లీ, బెంగళూరు తర్వాత 69 కిలోమీటర్లతో హైదరాబాద్ 3వ స్థానంలో ఉంది. రెండో దశకు సంబంధించి సిస్టా కన్సల్టెంట్ ద్వారా ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ సర్వేలు చేశారు అధికారులు. అన్ని వైపులా ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్కు ఇప్పటికే ఉన్న కారిడార్ల కనెక్టివిటీ మరింత పెంచడమే మెట్రో రెండవ దశ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఇక కారిడార్ 2లో మొత్తం 6 ఫేజ్ల ద్వారా 116.4 కిలోమీటర్ల మేర సిద్ధమవుతుండగా ఇందులో ఇప్పటికే 5 కారిడార్ల డిపిఆర్లు పూర్తయ్యాయి. విమానాశ్రయ ప్రాంతంలో 1.6 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ మార్గం కాగా మిగిలిన మొత్తం ఫేజ్ 2 కారిడార్లు ఎలివేట్ చేశారు. నాగోల్ శంషాబాద్ మధ్య 36.8 కిలోమీటర్ల పరిధిలో 24 స్టేషన్లు వస్తుండగా వీటి నిర్మాణానికి 11,226 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక రాయదుర్గ్, కోకాపేట, నియోపోలిస్ మధ్య 11.6 కిలోమీటర్ల మేర 8 మెట్రో స్టేషన్లు వస్తుండగా వీటి నిర్మాణానికి దాదాపు 4,318 కోట్లు ఖర్చవుతుందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మధ్య 7.5 కిలోమీటర్లు 6 స్టేషన్లకు 4,107 కోట్లు ఖర్చవుతుందన్నారు. మియాపూర్, పటాన్ చెరు మధ్య మొత్తం 13.4 కిలోమీటర్లకు గాను 10 మెట్రో స్టేషన్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్యారడైజ్, కండ్లకోయ, జేబీఎస్, తుమ్మకుంట మధ్య ప్రపోజల్ ఉంది. అయితే రైట్ ఆఫ్ వే కింద 90% ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించగా 54 స్టేషన్లు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. కారిడార్ 4 అని చెప్పేసి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.8 కిలోమీటర్లు. ఇది 11,226 crore ఇస్ ద కాస్ట్. తర్వాత రెండోది రాయదుర్గ్ నుండి కోకపేట, నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్స్. ఇది 4,318 crore. మూడవ తర్వాత నెక్స్ట్ కారిడార్ ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు ఓల్డ్ సిటీ కారిడార్ 7.5 కిలోమీటర్స్. ఇది 2,741 crore. తర్వాత మియాపూర్ నుంచి పటాన్ చెరుకు ఎక్స్టెండ్ చేయడం 13.4 కిలోమీటర్స్. ఇది 4,107 crore. తర్వాత నెక్స్ట్ కారిడార్ 8th కారిడార్ ఇస్ ఎల్బీ నగర్, హయాత్ నగర్ 7.1 కిలోమీటర్. ఇది 1,877 crore. మొత్తం 76.4 కిలోమీటర్లు కలిసి 24,269 కోట్లతోటి మనం రెండవ దశను ప్రతిపాదనను పంపించడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇక రెండో దశ మెట్రో రైల్ ప్రాజెక్టులో రాష్ట్ర వాటాగా 7,313 కోట్లు, కేంద్రం వాటాగా 4,230 కోట్ల రుణాల ద్వారా 11,693 కోట్లు, పీపీపీలో 1,033 కోట్ల కేటాయింపులు చేయనున్నారు. 4% నిధులు పీపీపీలో తీసుకోవాలని కేంద్రం షరతు పెట్టిందని, నిధుల విషయంలో సీఎం నుంచి స్పష్టమైన హామీ ఉందని తెలిపారు. ప్రభుత్వ భూముల్లోనే మెట్రో డిపోల నిర్మాణం చేయనున్నారు. ఇక రెండో దశలో ప్రతి కిలోమీటర్కు 318 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అండర్ గ్రౌండ్ మెట్రోకు దాదాపు 500 కోట్లు ఖర్చు కానుంది. కేంద్రం పెట్టిన నిబంధనలన్నీ పాటిస్తూ రెండో దశ నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు ఎన్వీఎస్ రెడ్డి. మన షేర్ స్టేట్ గవర్నమెంట్, మన తెలంగాణ ప్రభుత్వం షేర్ 7,313 crore అవుతూ ఉంటుంది. అంటే 30% అన్నమాట. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ లో 30%. ఓకే, ఇది స్టేట్ గవర్నమెంట్ మనం భరించుకుంటాము. సెంట్రల్ గవర్నమెంట్ 18% భరిస్తుంది. 4,230 crore అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది. ఇక లోన్ గా మనం తీసుకునేది మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ లో 48% లేదా 11,693 crore. దీనిని డెట్ గా తీసుకుంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గివ్ సావరెన్ గ్యారంటీ. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ పడకుండా కేంద్ర ప్రభుత్వం సావరెన్ గ్యారంటీ ఇవ్వటం వల్ల దానివల్ల ఏమిటంటే అడ్వాంటేజ్ జైకా కానీ, ఇది ప్రైవేట్ సంస్థలకి ఈ సౌకర్యం లేదు. జైకా కానీ, ఏడీబీ కానీ, జైకా అనేది జపనీస్ సంస్థ, ఏడీబీ అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మీ అందరికీ తెలుసు, ఎన్డీబీ అనేటువంటిది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ సంస్థలు ఉన్నాయి. ఓకే, వీరు మనకి ఆల్మోస్ట్ 2% ఇంట్రెస్ట్ రేట్, లెస్ దాన్ 2%.
ఇదిలా ఉంటే మరోవైపు గత కారిడార్లోనే పూర్తి కావాల్సి ఉన్న కొన్ని కారణాలతో ఆలస్యమైన ఓల్డ్ సిటీ మెట్రోకు మోక్షం లభించనుంది. పాత బస్తీకి సంబంధించి 1100 ప్రాపర్టీస్లో 800 అంతస్తుల వివరాలను హైదరాబాద్ కలెక్టర్కు పంపగా 200 ఆస్తులకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఓల్డ్ సిటీలో మతపరమైన ఏ నిర్మాణాలు కూడా కూల్చకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. వచ్చే నెలాఖరు నుంచి కూల్చివేతలు మొదలు పెడతామన్నారు మెట్రో ఎండీ. 2025 జనవరిలో ఓల్డ్ సిటీ మెట్రో రైల్ ప్రాథమిక పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఒక్క ఓల్డ్ సిటీలో తప్ప ఓల్డ్ సిటీలో కేవలం 1100 ప్రాపర్టీస్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. అది కూడా మినిమం అన్నమాట 10 ఫీట్ నుంచి 20 ఫీట్ పర్ ప్రాపర్టీ ఒక్కొక్క దానికి కూడా అనమాట. అవి కూడా మోస్ట్లీ డిలాబరేటెడ్ స్ట్రక్చర్స్, నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఆల్రెడీ చాలా వరకు అయింది. ఈ 1100 ప్రాపర్టీస్లో 800 ప్రాపర్టీస్ మేము ఆల్రెడీ కలెక్టర్కి మేము రిక్వెషన్ పంపించాము. అది కూడా వెరీ బిగ్ ఎక్సర్సైజ్. డ్రోన్ సర్వే చేసి, ఓకే, ఫిజికల్ సర్వే చేసి ఎంత ఎఫెక్ట్ అవుతుంది క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్, ఎందుకంటే ఇవన్నీ కోర్టు కేసెస్ అయ్యే ఛాన్స్ ఉంది తర్వాత. ఓకే, ఆల్రెడీ రకరకాల వారు రిప్రజెంటేషన్స్ అవి ఇస్తా ఉన్నారనమాట. అవన్నిటి కూడా అందరినీ పక్కా సాటిస్ఫై చేసి లీగల్గా చేయడం. ఆల్రెడీ 800 మేము రిక్విజిషన్స్ కలెక్టర్కి పంపించడం జరిగింది.